సభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ గారు పనులన్నీ కూడా పరిశీలిస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూడవచ్చు. దగ్గరుండి దాదాపు నెల 1.5 నుండి ఆయనే పనులన్నీ పర్యవేక్షిస్తున్నారు. కదిరి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నియర్ గాండ్లపెంట మండలం కటారుపల్లి గ్రామం నందు ఉన్నాము. మరి ఈ యొక్క కటారుపల్లి గ్రామంలో మన విశ్వకవి యోగి వేమన గారి జీవ సమాధి దగ్గర ఉన్నామండి. మరి ఈ కటారుపల్లి మండలానికి కూడా యోగి వేమన మండలం పెట్టాలని మరి మన కదిరి శాసనసభ్యులు శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ అన్న గారు కూడా మరి అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. మరి ఇది ఖచ్చితంగా చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మార్చులు నారా లోకేష్ గారు కూడా వాళ్ళు చెప్పడం కూడా జరిగిందని మనము యాక్చువల్లీ మన యొక్క శాసనసభలో చూసాము. మరి అదేవిధంగా యోగి వేమన గారి యొక్క జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ జయంతి ఉత్సవాలని రాష్ట్ర పండుగగా, తెలుగువారి పండుగగా, కవులు కళాకారుల పండుగగా అంగరంగ వైభవంగా జరపాలనేటువంటి ఆలోచన విధానంతోనే మరి గౌరవ శాసనసభ్యులు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, కూటమి ప్రభుత్వానికి తెలియపరచడం, మరి వారు దావోస్ కార్యక్రమానికి వెళ్ళడం వల్ల మన ఈ కార్యక్రమం అంతా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్గంతో పాటు కూటమి నాయకులు అందరూ కూడా బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, భాగస్వామ్య పార్టీలన్నీ కూడా మరి ఈ యొక్క కార్యక్రమానికి పోవాలని సూచన కూడా ఇవ్వడం, మరి దాంట్లో భాగంగా మన కదిరి విశిష్టత అనేటువంటిది దేశ నలుమూలలకు కూడా చాటి చెప్పాలనేటువంటి ఉద్దేశంతో మన కదిరి అంటానే పర్యాటక ప్రదేశం, కదిరి అంటానే ఆధ్యాత్మిక ప్రదేశం, కదిరి అంటానే హిస్టారికల్ ప్రదేశం, కదిరి అంటానే సోదరభావం కలిగినటువంటి అన్ని మతాల సమ్మేళనమే కదిరి. మరి సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి మరి పుట్టపర్తికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మన కదిరి క్షేత్రం నందు నవలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాల్లో విశిష్టతమైన ప్రాముఖ్యం కలిగినటువంటి భక్త ప్రహ్లాద సమేత ఈ భూమండలంలో ఎక్కలేనటువంటి విధంగా లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారు. మరి దాంట్లో భాగంగానే యోగి వేమన గారి యొక్క జీవ సమాధి ఉంది. అలాగే తిమ్మమ్మ మరిమాను, గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అయినటువంటి తిమ్మమ్మ మరిమాను ఉంది. అలాగే పాతర్లపట్నం పాలేగాళ్ళు యొక్క నివసించినటువంటి పరిపాలించినటువంటి పాతర్లపట్నంలో చెన్నకేశవ స్వామి దేవస్థానం ఉంది. అలాగే పాతర్లపట్నం హిస్టారికల్కి సంబంధించినటువంటిది. అలాగే మనకి కదిరి ఈద్గానందు చంద్రవదన మోహియార్ హిస్టారికల్కి ప్రేమకు చిహ్నమైనటువంటి ఇలాగ అన్ని సందోహం కలిగినటువంటిది కదిరి. మరి రేపు జరగబోయేటువంటి యోగి వేమన గారి యొక్క జయంతి ఉత్సవాల భాగంగా జిల్లాలో ఉన్నటువంటి 14 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్గం అంతా కూడా రేపు ఇక్కడికి విచ్చేసి మన కదిరి పండుగ ప్రపంచ నలుమూలలకి చాటి చెప్పాలనేటువంటిది. యోగి వేమన గారి గురించి ప్రపంచ నలుమూలలకి ఆయన గురించి అంతా తెలిసినటువంటి విషయమే. ఇంకా ఎక్కువ అంటే ఇప్పుడు చేసిన దాంట్లో కూడా ఇంకా కొద్దిగా రాముడికి ఉడతా సహాయం అన్నట్లు మరి ఈయన గొప్పతనానికి మన యొక్క ప్రభుత్వం కూడా, కూటమి ప్రభుత్వం కూడా సహాయ సహకారాలు అందిస్తూ రాష్ట్ర పండుగగా, రాష్ట్ర వేడుకగా చేస్తున్నటువంటి తరుణంలో యోగి వేమన గారి యొక్క జీవ సమాధి దగ్గర ఉన్నాము. మరి ఇక్కడ ఆయన ఈ చరిత్ర, ఆయన వంశీకులు కూడా ఇక్కడ ఉన్నారు. వారితో అడిగి ఏ విధంగా ఎలాగ ఆయన జీవించాడు, ఎలాగ ఆయన జీవ సమాధి అయ్యాడు, ఎలాగ యోగి అయ్యాడు, ఎలాగ కళజ్ఞానం అనేటువంటిది అంతా కూడా ప్రజలకు చెప్పాడు, ఆయన కవితల ద్వారా ఎలాగ ప్రజల్ని మరి భావి తరాలు గుర్తుంచుకునే విధంగా, భావి తరాల సంస్కృతి సాంప్రదాయం ఉండే విధంగా ఉట్టి పడేలాగా ఆయన ఏ విధంగా చెప్పాడని వాళ్ళతో కూడా అడిగి తెలుసుకుందాం. మరి యోగి వేమన గారి యొక్క జీవ సమాధి దగ్గరికి వెళ్దాం రండి. ఈ ఏర్పాట్లన్నీ కూడా మరి కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో, అలాగే ఈ యొక్క ఏర్పాట్లు అనేటువంటి అంగరంగ వైభవంగా
ప్రపంచానికి చాటి చెప్పాలనేటువంటి ఉద్దేశంతో మరి మన రాష్ట్ర పండుగగా, తెలుగువారి పండుగగా అంగరంగ వైభవంగా మరి ఏర్పాట్లన్నీ కూడా చేశారు. మరి ఇక్కడ మనకి ఇంకోటి ఏమంటే టూరిజంకి సంబంధించినటువంటి టూరిజం రిసార్ట్ ఉంది. టూరిజం రిసార్ట్ అనేటువంటిది గతంలో ఏర్పాటు చేసినటువంటిది. ఈ టూరిజం రిసార్ట్ అనేటువంటిది ఎక్కడేసం గొంగలు ఎక్కడే చందంగా అట్లాగే నిలిచిపోయింది. మరి పునర్వైభవం అంటే కదిరికి మరి పునర్వైభవం టూరిజం గురించి కూడా తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతోనే గౌరవ శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ గారు ఆయన యొక్క ఆలోచన విధానం ఖచ్చితంగా ఇది భావి ప్రపంచానికి టూరిజం హబ్బుగా కదిరి ఉండాలనేటువంటి సంకల్పంతో ఈ ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. గౌరవ శాసనసభ్యులు దగ్గరుండి పనులను కూడా పరిశీలిస్తూ దాదాపు ఒక నెల నుండి ఈ ప్రాంతంలోనే ఉండి ఈ పనులన్నీ కూడా రాష్ట్ర పండుగని అంగరంగ వైభవంగా జరపాలనేటువంటి ఆలోచన విధానంతో చేస్తున్నటువంటి కృషిని మరి ఆయన భావితరాలకి కదిరి ప్రాంతం అంటేనే భావితరాలకి స్ఫూర్తిదాయకంగా ఉండాలనేటువంటి ఆలోచన విధానంతో చేస్తున్నటువంటి కృషి చూడొచ్చు మనం దగ్గరుండి. డిస్ప్లే బోర్డు డైనింగ్ హాల్ మూలక అందంగా తీర్చిదిద్దుతున్న వేమన గారి రిసార్ట్స్ చూడొచ్చు మనం. ఇంతకుముందు అందవిహీనంగా ఉన్నటువంటి ఈ రిసార్ట్స్ మనం ఎక్కడ ఊటీలో, కొడైకెనాల్లో లేదంటే ఇతర ప్రాంతాల్లో ఉన్నామా అనేటువంటి తలపించే విధంగా కనీవిని రీతిలో యోగి వేమన గారి యొక్క జయంతి ఉత్సవాల సందర్భంగా మరి రాష్ట్ర పండుగగా జయంతి ఉత్సవాలు చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం మరి ఇదంతా కూడా దగ్గరుండి చేపిస్తున్నటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారు.